Nation at heart. End of the day, we have to make our nation proud. That is why all of us are working so hard and we are competing. See, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it. That Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years, one state couldn't do it. In 14 months, we got it done. Look at Google. 13 months, we got it done. Premier Energy, 45 days. 45 days, we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPC, SIPB, Cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states. But I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC ready office space, because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag I don't have. So I'm getting all of them. ANSR, I got Salapuri Sattva, and I'm getting this fund. I'm asking them all to build large office spaces and they'll go promote for GCC. And I'm not saying we have won every battle that we have fought. I'm not saying we have won every battle, but we are willing to fight every battle. And I believe across all sectors we'll emerge as number one. You will hear it. You will hear it, sir. అన్ని రహస్యాలు ఇప్పుడే చెప్పమంటే ఎట్లా? కొన్న ఉంచాలి కదా మళ్ళీ మీ పేపర్ నింపాలి కదా స్వామి. ఎవ్రీడే ఉంటుంది మీకు అనౌన్స్మెంట్, అట్లా వదిలిపెట్టాం. అందుకే చెప్పాను, ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఈ సమ్మిట్ లో ముగ్గురు కలిసి రావాలి. ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ప్రజలు. ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, లేని రెచ్చగొడుతున్నారు. మీరు విచిత్రం ఏంటంటే, గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత అఫ్కోర్స్ చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అలా, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలని. పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలదు. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారు కనుక వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు 5,000 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ లో ఉన్న ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఎయిర్పోర్ట్ కి భూమి లేవదని రెచ్చగొట్టారు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం, ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ కట్టి మరీ భూమి ఇచ్చెళ్లారు. ప్రజలు క్యూ కట్టి భూమి ఇచ్చెళ్లారు. ఈరోజు చూడండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ చూడండి, జినోమ్ వ్యాలీ చూడండి, ఐటీ ఎకో సిస్టమ్ చూడండి. సో ప్రజల్లో కూడా ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, అందరం ముగ్గురం కలిసికట్టుగా వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం. సో ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. అంత ఈజీగా మోసపోతారని అనుకోను. అన్ని గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు. మేము కూడా టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది, ఏ వీడియో. ఇట్లా చేస్తున్నారు, వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎనిటివైనా విల్ టేక్ యాక్షన్. బట్ నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను అనట్లేదు. ఈరోజు
ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పమనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా, ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను, రాష్ట్రానికి వచ్చేగల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు, మాడుకుంటారు, తిట్టుకుంటారు. రాష్ట్రం బార్డర్ దాటి వెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు, ఏ పార్టీ అయినా. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు, మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం, కలిసికట్టుకు వెళ్దాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. ఇది పార్ట్నర్, అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, మనందరం భారతీయులం. కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయంటే తెలుగుని చూసి పెడుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది, త్వరలో చేయబోతున్నా, హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగులే 80% ఉన్నారు దాంట్లో, ఇతర రాష్ట్రాలు ఉండరు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మీరు చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కటింగ్ ఎడ్జ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందుకెళ్ళి అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తారు. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు, కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్ప మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు 10 కల్పించగలం. దట్ ఈస్ అవర్ ఎజెండా. అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం, కరికులం ని బలోపేతం చేస్తున్నాం. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా, కరెక్ట్. సో నాదేంటంటే కరికులం బలోపేతం చేయాలి, నంబర్ 1 ఎజెండా. నంబర్ 2, ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో, ఉద్యోగం కావాలని కోరుతున్నారు, నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా, ఐ హావ్ టు చెక్, బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. మీరు ఏ స్కిల్ అని తీసుకోండి, ఏసీ మెకానిక్, 2-వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వరకు ఏఐ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం, ప్యూర్ ఏఐ డ్రివెన్. అక్కడ 5 సబ్ టాపిక్స్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్ గా ఎక్కడ ఉన్నారు, కాన్ఫిడెన్స్ లో ఎక్కడున్నారు, ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఎలా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు, ఇంటర్వ్యూని చూస్తే భయం వేస్తుంది, అలవాటు ఉండదు. సో మేమేంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం, ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అట్లా చేస్తున్నాం.
ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్, స్కిల్ అప్గ్రేడేషన్, సీడ్ యాప్, వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తాం. సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్. అట్లా బిల్డప్ చేస్తాం. అందుకే కొంచెం సమయం పడింది. రెండోది టైమ్ లైన్స్ అడిగారు. గూగుల్ డేటా సెంటర్ 3 years, ఆర్సెలర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ 2028, ఫస్ట్ Q1 20